శ్రీమాత్రే నమ. సుఖమహర్షి మిథిలాయాత్ర. మతి యుక్తమో అయుక్తమో అని 2 రకాలు అని చెప్పాడు శుకుడు. విప్రవర్య, నువ్వేదో చెబుతున్నావు, నాకేమీ అర్థం కావడం లేదు, కొంచెం విపులీకరించి అర్థమయ్యేటట్టు చెప్పు అని అడిగాడు ద్వారపాలకుడు. ప్రతిహారి, సంసారం పట్ల ఎవడికి అనురక్తి ఉంటుందో అతడిని రాగి అంటారు. అతడికి సుఖదుఖాలు కూడా పలు విధాలు. ధనం సంపాదించగలిగితే భార్యాపుత్రులు, జయాలు, సమ్మానాలు ఇవన్నీ సుఖాలే. ఆ ధనమే సంపాదించలేకపోతే ఇవన్నీ దుఃఖాలే, ప్రతిక్షణము అశాంతి. అంచేత అతడికి సుఖ సంపాదకమైన ధనార్జనమే కర్తవ్యం. అతడి సుఖాలకు ఎవడు అడ్డు వస్తే వాడల్లా అతడికి శత్రువే, ఎవడు సహకరిస్తే వాడల్లా అతడికి మిత్రుడే. చతురుడైన రాగి ఎప్పుడూ దేనికి మోహపడడు, మూర్ఖుడైన రాగి అన్నిటికీ మోహపడతాడు. అది తేడా. ఇక విరక్తులున్నారే, వారికి ఏకాంతమే సుఖం. వేదాంత చింతన, ఆత్మానుచింతనలు వారికి కర్తవ్యాలు. సంసార ప్రసక్తి వారికి దుఃఖహేతువు. కామక్రోధ ప్రమాదులు అనేకం శత్రువులు. సంతోషం ఒక్కటే వారికి మిత్రుడు.